Manoj. Dad, I heard that Dr. Marcus from London is visiting your hospital. Yes, Daddy. He's supposed to come tomorrow. I see. I don't want Hey, కార్ రిపేర్ చేయడానికి నిన్ను మెకానిక్ తీసుకురమ్మంటే ఇక్కడే తిరుగుతున్నావేంటి? నేను వెళ్ళబోతుంటే వద్దని గౌతమ్ బాబే రిపేర్ చేస్తున్నాడు సార్. వాడు రిపేర్ రే రంగా ఇప్పుడు అన్నయ్య బండి సూపర్ రా బాబు, కీ పెట్టకుండానే స్టార్ట్ అవుతుంది. గౌతమ్ ఏంటి అవతారం? వాడు వాడి పనులు తప్ప అందరి పనులు చేస్తాడు, ఆఖరికి మెకానిక్ పని కూడా. వాడి గ్యాంగ్ కడ్డా ఆ మెకానిక్ చెడ్డేగా. సర్లే ఏంటి రోజులాగా హ్యాండ్స్ వాష్ చేయి, వాష్ యూర్ హ్యాండ్స్. ఓకే. హలో శాస్త్రి గారు చెప్పండి. ఆడిటింగ్ ఈరోజు వద్దని చెప్పాను కదండి. అవునండి, మా చెల్లి ఈరోజు యూఎస్ నుంచి వస్తోంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి పికప్ చేయడానికి. రీజన్స్ ఏమీ చెప్పొద్దు, నేను వస్తున్నాను. మనోజ్, భ్రమరని పికప్ చేసుకోవడానికి మీరు వెళ్తారా? సారీ గాయత్రి, టుడే ఐ హావ్ టు అటెండ్ 4 surgeries. నాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది వదినా. సారీ అక్క, నాకు రిహార్సల్స్ ఉన్నాయి. అయ్యో నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయే. ఇంకెవరు వెళ్తారు? గౌతమ్, ఏంటి వదినా? ఈరోజు భ్రమర వస్తోంది. నీకు భ్రమర తెలుసుగా? భ్రమరా బాగా తెలుసు వదినా. అది వేస్ట్ రా, ఎందుకో పనికిరాదు. ఏ భ్రమరా, ఏంటి బావా? సచ్చినోడా. అంటే భ్రమరా ఇప్పుడు బాగా పెద్ద అయిపోయిందా? అవును. అయితే తనని పికప్ చేసుకోవడానికి వెళ్తావా? డెఫినెట్లీ. కానీ మీరందరూ కార్లు వేసుకొని వెళ్ళిపోతే అమెరికా నుంచి వచ్చే అమ్మాయిని ఆటోలో తెస్తే బాగోదు కదా. చిచి, ఆటో ఎందుకు? ఏదైనా కారు బుక్ చేసుకో. ఓకే భ్రమరా. సారీ, గేదడ్డు వచ్చింది. ఆర్ యూ ఓకే? నో ప్రాబ్లం. As per government regulations, Hi everybody. Hi, Bramara. Hi Akka. How are you? I'm fine. How are you? Good. You put on weight, I think. Not exactly. భ్రమరా వచ్చేస్తున్నా. ఏమిట్రా ఇది? నేను లైఫ్లో మొట్టమొదటిసారి తెలుగు డిక్షనరీ చూసి ఇంగ్లీష్లో రాసిన లవ్ లెటర్. ఓహో. ఐ ఫాల్ అండ్ డై ఫర్ యూ అంటే నీకోసం పడిచేస్తాను. యు ఆర్ ఎకో ఆఫ్ మై హార్ట్ బీట్. నువ్వే నా హృదయ స్పందన. We are both in milk and honey, living together. దీనికేట్లా అర్థం? నువ్వు నేను పాలు తేనెల్లా కలిసి జీవించాలని. Oh, you hate me and hit me, but always I love you. నువ్వు కొట్టినా తిట్టినా నేను నిన్నే ప్రేమిస్తా. నేను నిన్ను చంపేస్తా. లేకపోతే ఏమిట్రా ఇది? లవ్ లెటరా? లవ్ లెటర్ అంటే లవ్ అని తెలియచేస్తూ రాసేది. ఈ లెటర్ ఆ భ్రమర చదివిందనుకో, నిన్ను లవ్ చెయ్యదు సరికదా, నిన్ను హుసేన్ సాగర్ లో తోసేసి తను ఉస్మాన్ సాగర్ లో దూకి చచ్చిపోతుంది. మరి నువ్వు కావాలని తప్పులెత్తడం కాకపోతే ఏంటక్క? ఇంత గొప్ప లవ్ లెటర్ నా లైఫ్ లోనే చూడలేదు. ఒరే సిలిండర్ మూసుకో. ఏంట్రా ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంటర్నెట్ ఈమెయిల్స్ అని దూసుకుపోతుంటే నువ్వు ఇంకా లెటర్స్ లోనే ఉన్నావు. ఏదైనా డిఫరెంట్ గా చెయ్యి. కరెంటుగా ఉండాలనే కదా ఇలా రాశాడు. లవ్ లెటర్ అంటే హార్ట్ బీట్, లివర్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ రాయకూడదు. ఒక అమ్మాయిని డీల్ చేయాలంటే వేరే ఇంకొక అమ్మాయి సలహా తీసుకోవాలి. అందుకే కదా అక్క దగ్గరికి వచ్చాను. మీ అక్క అమ్మాయి కాదు, ఆంటీ. సారీ బంగారు, నిజం చెప్పాను. కమింగ్ టు ద పాయింట్, నేను చెప్పేది ఏంటంటే ఈ పంతులమ్మని అడగొచ్చు కదా. నేనా? నో వే. అవును నువ్వే కరెక్ట్. పంతులమ్మ హెల్ప్ చేయవా? నో. పంతులమ్మ ప్లీజ్ ప్లీజ్ పంతులమ్మ. పంతులమ్మ నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ
బందలమ్మా హెల్ప్ బందలమ్మా ప్లీజ్ బందలమ్మా నువ్వే చేయాలి బందలమ్మా ప్లీజ్ బందలమ్మా నా మాటని బందలమ్మా చేసి పెట్టండి. ఓకే హాయ్ భ్రమరా. హాయ్ జాంటీ. నువ్వు డైలీ స్విమ్ చేస్తావా? యా, ఇట్స్ మై రొటీన్. నీలాగే స్విమ్మింగ్ అంటే ఇష్టపడే వ్యక్తి ఈ ఇంట్లో ఒకరున్నారు. ఎవరు? ఇంకెవరు? మీ గౌతమ్ బావ. రోజు తను అక్కడి నుంచి డైవ్ చేసి మరీ స్విమ్ చేస్తాడు. ఓ రియలీ? అమ్మని అమ్మ కొంపతీసి పైనుంచి దూకమంటదా ఏంటి? బై ది వే నీకు ఏ గేమ్ అంటే ఇష్టం? ఇన్ యుఎస్ ఐ ఓన్లీ ప్లే వాలీబాల్. వావ్, వాట్ ఎ కోఇన్సిడెన్స్. నేచురల్ గా ఎవరైనా ఇద్దరికి ఒక విషయంలో టేస్ట్లు కలుస్తాయి, కానీ మీ ఇద్దరికి ప్రతి విషయంలోనూ కలుస్తున్నాయి. గౌతమ్ ఆల్సో లైక్స్ వాలీబాల్, యు నో. రియలీ? ఐల్ డూ వన్ థింగ్. ఈవినింగ్ మీ ఇద్దరికి హ్యాండ్ టు హ్యాండ్ గేమ్ అరేంజ్ చేస్తాను. ఓకే? ఓకే, ఐఎమ్ రెడీ. రెడీయా? నేను పొద్దునే రెడీ. ఓకే. భ్రమరేది వెళ్ళిపోయి అరగంట అయ్యింది. ఆపమ్మా ఇంకా నవ్వింది చాలు. ఓ తెగ. లేకపోతే ఏంటి, అసలు తనకి రావాల్సిన రియాక్షన్ నీకు వచ్చింది. ఏదో 1000 వాల్స్ షాక్ కొట్టినట్టు. అంటే ఒక అమ్మాయితో అంత క్లోజ్గా ఉండడం ఫస్ట్ టైం కదా. నీ తొట్టి బ్యాచ్ ని నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదే. మంచోళ్ళే. కొంపతీసి నువ్వు భోజనా ఏంటి? చేచే వర్జినే 100% ప్యూర్. అది సర్లే గానీ ఇంకో మంచి ఐడియా ఉంటే చెప్పు అంతలమ్మా. ఇదేమైనా లెసన్ టెక్స్ట్ బుక్ లో చూసి చెప్పడానికి? ఆలోచించుని, ఈసారి సూపర్ ప్లాన్ వేస్తాను. హలో, నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. బాయ్. ఒక్కడిని చేసి 6 కొడుతున్నారేంటి బ్రదర్? రెండో వాడివి నువ్వు వచ్చావు కదరా. ఓ అలా అంటారా? కానీ మన పద్ధతి అది కాదే. మనకి 3 రౌండ్లు ఉంటాయి మాస్టరు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. ఎన్ని రౌండ్లు కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. నీకన్ని రౌండ్లు ఎందుకురా? అయితే నాకౌటే. Crossroad that. Okay. Thanks. Hey!